डॉक्टर बी.आर. अम्बेडकर। आदाब नाज़रीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। KTR वर्किंग प्रेसिडेंट BRS पार्टी की हिदायत पर संगारेड्डी में चिंता प्रभाकर रुकन असेंबली संगारेड्डी व सदर जिला BRS पार्टी ने तेलंगाना की तश्कील 9 दिसंबर के याद करते हुए इन्होंने इस मौके पर विजय दिवस मनाते हुए डॉक्टर B.R. अम्बेडकर मुजस्सिमे और तल्ली तेलंगाना के मुजस्सिमे की गुलपोशी करते हुए हॉस्पिटल में मरीजों में फल तकसीम किए। इस मौके पर पी मानिक्यम बुच्ची रेड्डी राजेंद्र ने भी मीडिया से बातचीत की। अलग आप अंजना चलो आप चलो। अरे पहलवान थोड़ा थोड़ा डालिए। आए आए పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అదే రకంగా ఉద్యమకారులకి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు 9 డిసెంబర్ నాడు ఏదైతే తెలంగాణ ప్రకటించారో మరి 11 రోజుల ఆమరణ దీక్ష, ఆ దీక్ష ఫలితమే ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచన మరి కేసీఆర్ తప్ప ఇంకెవరికి ఆ ఆలోచన ఉండదు. మరి ఈ తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రం మొత్తం పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా సుభిక్షంగా మరి క్షేమంగా ఉండాలంటే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ట్యాగ్ తీసుకున్నారో అది పూర్తి చేసిన సందర్భంగా మరి అందరూ కూడా దీంట్లో భాగస్వాములై పనిచేసిన విధంగా మరి ఇక్కడ పాల్గొన్న మిత్రులకు మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఏర్పాటును అనౌన్స్మెంట్ చేసినటువంటి రోజు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో KTR గారి ఆదేశానుసారము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ TRS పార్టీ కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా నేటి దినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ రోజు కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టి అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు కూడా నిర్విరామ కృషి చేసి చావు అంచుల దాకా పోయి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి విధానాన్ని యావత్ తెలంగాణ కూడా ఆవక్కయ్యే విధంగా తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ వర్ణాలందరూ కూడా తెలంగాణ కోసము తెలంగాణ సాధించే వరకు కూడా కేసీఆర్ వెన్నంటుండి తెలంగాణ సాధించుకుంటాము. ఆంధ్ర పెత్తందారుల యొక్క బానిస జనులను అన్ని వర్గాలను ఉద్యమంలో మమేకం చేసి కేసీఆర్ గారు మరి నిరాహార దీక్ష కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం గత 60 సంవత్సరాలు తెలంగాణ మీద కల్లిబొల్లి మాటలు చెప్తే కేసీఆర్ గారి దాడికి భయపడి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించిన రోజు సందర్భంగా మరి ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. ఇదే దీక్షతో పనిచేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి అందరము ఒకే మాట మీద ఒకే బాట పైన నిలబడదామని చెప్పి అదే రేపు జరగబోయే మరి ఎన్నికల్లో కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.